విశాఖ వాసులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అది ఏంటి అని అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ కూడా 11 నెలల సమయం అయింది. గత 6 నెలల కిందటనే విశాఖకి మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చినట్లయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి, అభివృద్ధి అనేది కూడా ఇంకా దోహదపడుతుందనే విషయంతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. దానికి ఆల్రెడీ డిపిఆర్ ప్లాన్స్ అనేవి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఎస్టిమేషన్ అవుద్ది అనేది ప్రతి ప్రతిపాదిక కూడా కేంద్రానికి సమర్పించడం జరిగింది. దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆల్రెడీ భూమి సేకరణ కూడా కంప్లీట్ అవడంతో అక్టోబర్లో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించిన శంకుస్థాపన పనులు అనేవి చేస్తామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి అయిన మంత్రి నారాయణ గారు తెలియజేయడం జరిగింది. అయితే విశాఖలో తాజాగా కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులతో ఒక సమీక్షా సమావేశం పెట్టినప్పుడు అందులో మున్సిపల్ శాఖ మంత్రి చాలా కీలకమైన విషయాలు వెల్లడించడం జరిగింది. అందులో మొట్టమొదటి చూసుకుంటే విశాఖ వాసులకి డబుల్ డెక్కర్ ప్రతిపాదన మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది వేయడం జరుగుద్ది. ఇది 3 దఫాలుగా నిర్మించడం అయితే జరుగుద్ది అని చెప్పి చాలా కీలకంగా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే అభివృద్ధి పనుల్లో ఉందో వచ్చే ఏడాది అంటే 2026 ఏప్రిల్ కల్లా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధిలోకి అంటే అందుబాటులోకి తీసుకురావడం జరుగుద్ది. దానికి సంబంధించి రహదారుల నిర్మాణం కూడా మొదలు పెట్టడం జరిగింది. 22 రహదారులు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఆనుకుని ఉండే విధంగా అక్కడికి అందుబాటులో ఉండే విధంగా ఏవైతే సన్నాహాలు చేశారో ఇప్పటికే కూడా 15 రోడ్లు అనేవి నిర్మించడం జరుగుతుంది. మిగిలిన వాటికి పనులు అనేవి మొదలు పెట్టడానికి వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కానీ ముఖ్యంగా భూమి సేకరణ కానీ డిపిఆర్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా రూపొందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏడాది దసరాకి అంటే వచ్చే అక్టోబర్కి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను కూడా ఏవైతే గత ప్రభుత్వంలో పూర్తి చేయకుండా వదిలేసిన టిడ్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అంతకుముందు ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిచేయడం అయితే జరుగుతుంది. దాదాపుగా 7,000 కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ళు అనేవి మున్సిపాలిటీల్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న టిడ్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసి అవి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు తెలియజేయడం జరిగింది. దానితో పాటు 834 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా త్రాగునీటి సదుపాయం అనేది అంటే మంచినీటి సదుపాయం అనేది పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే విశాఖ వాసులందరికీ కూడా అభివృద్ధి ధ్యేయంగా అక్కడ ఐటీ కారిడార్ ని అంటే ఐటీ సెక్టర్ అంతా కూడా అక్కడ డెవలప్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగానే ముందుగా మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది అక్కడ మొదలు పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మది వరకు, తర్వాత గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు, తాటి చెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు కూడా పట్టాలు ఎక్కించనున్నారు. అయితే ఇలా 3 దశలుగా దీన్ని నిర్మించడం జరుగుద్ది. గాజువాక, విశాఖ, మహారాణిపేట, సీతమ్మధార మండలాల పరిధిలో 42 స్టేషన్లు అయితే ఉంటాయి. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు సుమారుగా 34 కిలోమీటర్ల పైన ఉంది కాబట్టి ఇక్కడ 29 స్టేషన్లు అనేది రావడం జరుగుద్ది. గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు కూడా 5.5 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ 6 మెట్రో స్టేషన్లు అనేవి వచ్చే అవకాశం ఉంది. వాల్తేరు మధ్యలో అంటే చినవాల్తేరు వరకు ఏదైతే ఉందో అక్కడి నుంచి తాటి చెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు కూడా 6.5 కిలోమీటర్లు ఉంది కాబట్టి అక్కడ 7 స్టేషన్లు రానున్నాయని చెప్పి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా విశాఖ సౌత్, నార్త్, ఈస్ట్ అన్ని వైపులా కూడా కవర్ అయ్యే విధంగా ఈ మెట్రోని మొత్తం సిటీ అవుట్స్కట్స్ వరకు కూడా అందుబాటులో ఉండే విధంగా మోనో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కింద డబుల్ డెక్కర్ మెట్రో రైల్ అనేది ఇక్కడ ప్రతిపాదించడం జరుగుతుంది. అంటే మనకి మోనో మెట్రో రైల్ అంటే చాలా లైట్ వెయిట్ తో చాలా తక్కువ సమయంలో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ని కేవలం 2029 ఎన్నికలు వచ్చే లోపు అంటే ఎన్నికలు ఇంకా ఒక ఏడాది ముందు లోపే ఈ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది సాధారణంగా చూసుకుంటే మనకి హైదరాబాద్ లో చూసుకుంటే దాదాపుగా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల పైన ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి చాలా టైం అయితే పట్టింది. కానీ ఒకవేళ ప్రభుత్వం మారే అవకాశం ఉందంటే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఆగిపోతుందని చెప్పి కేవలం 2.5 ఏళ్ళు 3 ఏళ్లలోనే ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో విశాఖ వాసులకి అభివృద్ధిలోకి తీసుకురావాలి, అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కూడా దానికి సంబంధించిన పూర్తి స్థాయి పనులన్నీ కూడా ఏర్పాటు చేయడం, దానితో పాటు శంకుస్థాపన పనులు అనేవి ఈ వచ్చే అక్టోబర్లో అయితే దానికి సంబంధించి శంకుస్థాపన పనులకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు.